కొనసాగుతోంది. దాదాపు ఏడాది తర్వాత సింగూరు పూర్తిగా నిండటంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ఇంట్లో 40,496 క్యూసెక్కులు, అవుట్లో 20,000 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోవడంతో మంత్రి దామోదర రాజనరసింహ గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి గేట్లను ఎత్తారు. దీంతో మంజీరా నదికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున మంజీరా నదీ తీర పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. సింగూరుకు వరద నీరు వచ్చింది. సింగూరు సామర్థ్యం 29.9 టీఎంసీలో సింగూరుకి ఈరోజు వరద రావడము, సింగూరు నిండడం అంటే శుభసూచకము. ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేశాము. ఈరోజు 2 గేట్లు, ఒక 3 ఫీట్ 4 ఫీట్ హైట్లో నీళ్లు విడుదల చేశాం. సుమారు 1600 క్యూసెక్లు ప్లస్ జెన్కో కింద ఒక 4,000 క్యూసెక్స్లు అంటే 20,000 క్యూసెక్స్లో నీటిని విడుదల చేశాము. విడుదలైన ఈరోజు ఇన్ఫ్లో 1.7 దాకా ఉంది, అవుట్లో 1.5 దాకా ఉన్నది. తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకొని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ ఇంకో పంట వేసుకోవచ్చు. సింగూరు కాలువ ద్వారా నీళ్లు కూడా ఈ ప్రాంతం. రాష్ట్రంలో ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం 60%